నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా నూతనంగా గుంటూరు ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ ప్రారంభమైంది. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ముందుండే అంబులెన్స్ డ్రైవర్లకు భరోసా కల్పించడమే యూనియన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, రోగులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. డ్రైవర్లకు ఎలాంటి సమస్య ఎదురైనా, ప్రమాదం జరిగినా వారి కుటుంబాలకు అండగా నిలిచేలా యూనియన్ పనిచేయాలని ఆకాంక్షించారు. యూనియన్ అధ్యక్షుడు సత్యమూర్తి మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఏ ఒక్క డ్రైవర్కు కష్టం వచ్చినా అది ఒక్కరి సమస్యగా కాకుండా యూనియన్ మొత్తం సమస్యగా భావించి అందరూ కలిసి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. యూనియన్ సెక్రటరీ సలాం మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్లు నిత్యం ప్రజల ప్రాణాలను కాపాడే సేవలో ఉంటున్నారని, అయితే వారి సంక్షేమం, భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలు లేదా అనుకోని ఘటనలు డ్రైవర్లకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేలా యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. కానీ కొత్తగా ఇప్పుడు ఒక రోడ్డు మీదకి వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని బట్టి మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి, ముఖ్యంగా ఎందుకంటే మీరు చేసేటువంటి సర్వీస్ మిగతా సర్వీసెస్ లాగా కాదు, అత్యవసరమైనటువంటి సర్వీసెస్. దీంట్లో మీరు చేసేటువంటి సర్వీసు ఎవరికి ఎప్పుడు ఎటువంటి అవసరాలు వస్తాయో వాటి మీద స్పందించి కేవలం ఆర్థికంగా ఉపయోగపడేటువంటి అంశాలే కాకుండా సామాజికంగా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని మనం ఒక ఆసరాగా తీసుకోనో లేకపోతే యూనియన్ పెట్టి మనం దోచుకునేటువంటి కార్యక్రమాన్ని మాత్రం దయచేసి చేయకండి. దీనివల్ల మీకు రెండు విధాలుగా నష్టం కూడా జరుగుతుంది. ఇంకోటి, 4 రోజుల్లో ప్రైవేట్ వాళ్ళు ఎవరో పెట్టుకుంటారు, లేకపోతే ఇంకో హాస్పిటల్ వాళ్ళు, లేకపోతే ఇంకో చోట చాలా గొడవలు మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని మీరు ఒక యూనియన్గా ఫామ్ అయ్యి మేము చెప్పిందే వేదం అనేటువంటి ఆలోచనతో చేస్తే మాత్రం మీ అందరికీ కూడా తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. దీన్ని మీరు వ్యాపారం అందరూ చేస్తూ ఉన్నారు, మీరు కూడా చేయొచ్చు, తప్పులేదు. దీన్ని మీరందరూ కూడా కొంత వెసులుబాటు ఉండేటువంటి విధంగా పబ్లిక్ కూడా ఎక్కడ మిస్యూజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దీంట్లో ఎక్కడైనా మీరు రాజీ పడేటువంటి ఆలోచన లేకుండా ఇందాక చెప్పినటువంటి మంచి కార్యక్రమానికి ఇక్కడ చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ నమస్కారాలండి. మరి ఇక్కడ ఈరోజు గుంటూరు ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క యూనియన్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఒక సమైక్యతతో, ఒక సేవా దృక్పథంతో ఈ యొక్క యూనియన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఏమైనా సమస్యలు ఉంటే కూడా అందరం కలిసి పరిష్కారం చేసుకునేలాగా ఈ యొక్క యూనియన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 50 మంది యూనియన్ సభ్యులు ఉన్నారు. ఇందులో ఆ 50 మంది కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా మాట్లాడుకొని సహోదర భావంతో మేము మెలగాలని మేము ఇట్లా యూనియన్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైతే అంబులెన్స్లు ఉన్నాయో అవి కూడాను మేము వారు కూడా సహాయ సహకారంగా ఉంటాము. పేషెంట్స్కి మాత్రం తక్కువ రేట్లలో మేము ఈ యొక్క అంబులెన్స్ని నడపడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మళ్ళీ ఏదైనా డ్రైవర్లకు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మా యొక్క సిబ్బందికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మా యొక్క యూనియన్ తరఫు నుంచి మేము ఏమైతే కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఉన్నాయో అట్లాంటివి కూడా వాళ్ళకి సహాయంగా అందించడం అనేది జరుగుతుంది. ఇంకా మా యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి ఏదైనా వెళ్ళాలన్నా కానీ మేము వెళ్తాము. కాకపోతే మేము మాత్రం ఏ ఒక్క గొడవలకు కానీ వాటికి కూడా వెళ్లకుండా మా యొక్క సమస్యని మేము పరిష్కారం చేసుకునే విధంగా మేము ఈ యొక్క యూనియన్ని ప్రారంభించడం జరుగుతుందండి. అదేవిధంగా మిగతా యూనియన్స్ కూడా మేము మా యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. గుంటూరు, నా పేరు సలాం. కొత్తపేట గుంటూరు అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ అని చెప్పేసి ఒక యూనియన్ని స్థాపిస్తున్నాము. దీనికి సంబంధించి ఈ యూనియన్ అనేది స్థాపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మా దగ్గర ఒక్కొక్క 40-50 మంది ఇక్కడ ఓనర్స్ ఉన్నారండి, కొత్తపేట యూనియన్ సభ్యులు. అయితే వాళ్ళ దగ్గర పనిచేసే ప్రతి ఒక్క డ్రైవరు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా, ఏదన్నా ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది జరిగినా, వాళ్ళకి లోటుపాట్లు ఉన్నా కానీ వాళ్ళకి సహకారం అందించడానికి మేమందరం కలిసి కృషి చేస్తామని మేము సభాముఖంగా తెలుస్తున్నాము. ప్రతి ఒక్క అంబులెన్స్ కూడా పేషెంట్లకి చాలా తక్కువ రేట్లో, చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ఉన్న వాటిలో మేము
మాకు వచ్చిన దాంట్లోనే తక్కువ చేసుకొని అందరం కలిసి ఈ పేదలకి హెల్ప్ చేద్దామన్న ఆలోచనతోనే ఈ యూనియన్ పెట్టుకున్నాము. దీంతో గొడవలు లేకుండా అందరం 50 మంది కలిసికట్టుగా ఒక తాటి మీద వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ డ్రైవర్లను కూడా మేము కలుపుకొని ఇలాగా నడిపిద్దామని ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. దీని గురించి ఏదన్నా డ్రైవర్కి ఏదన్నా యాక్సిడెంట్గా చనిపోయినా లేకపోతే సహజ మరణం అయినా కానీ యూనియన్ తరఫున ప్రతి ఒక్క సభ్యునికి మట్టి ఖర్చులకు 10,000 కానీ 15,000 కానీ మేము సాయం చేస్తాము. ప్లస్ వాళ్ళ కుటుంబానికి మా చేతనైనంత వరకు మా 50 మంది సభ్యుల్లో అవసరమైతే మా సొంత డబ్బులు వేసైనా సరే తలా ఒక 5,000 10,000 వేసైనా సరే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ యూనియన్ పెట్టి సందర్భంగా చాలా సంతోషంగా మేము అందరూ యూనియన్ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ తాటి మీద నుంచుండినందుకు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా ఉదయపూర్వక వందనాలండి. ఈ ఓపెనింగ్ చేయడానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలండి. యూనియన్ బోర్డు ఓపెన్ చేయడానికి పెద్దలు వీచేస్తున్నారు కాసేపట్లో. అట్లాగే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు కూడా ఈ బోర్డు ఓపెనింగ్కి వస్తున్నారు కాసేపట్లో. వీరిద్దరికీ మా యూనియన్ తరఫున ప్రతి ఒక్క డ్రైవర్ తరఫున ఓటర్ తరఫున మా ఉదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. సభకు